మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి నిన్నటి రోజున మనం ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం వీళ్ళ బావి టీచర్లు అంటూ. మరి ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ఫ్రంట్ పేజీలో ఇచ్చిందండి. ఏంటి ప్రతిరోజు ఒక స్పెషల్ హెడ్డింగ్ వస్తుంది అని ఆసక్తిగా గమనిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వం ఒక లోతైన ఈ టెట్ డిఎస్సి మీద లోతైన అవగాహనతో ముందుకు వెళుతుంది. ఎటువంటి అవాంతరాలు మరి ఆలస్యం జరగకుండా ఉండేందుకు ఎన్ని ఏర్పాట్లు అయితే చేయాలో అన్నీ చేస్తుందండి. వాటిలో భాగంగానే నిన్న అనార్హతగా ఉన్నటువంటి 2000 మంది గురించి ఒక పెద్ద ఆర్టికల్ అయితే రావడం జరిగింది. చాలామంది టెట్ లేకుండానే డిఎస్సి రాశారు. ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి విషయం వచ్చింది, ఒకసారి చూసేద్దామండి. మరి 90% మంది పీజీ చదివిన వారు మన డిఎస్సికి అప్లై చేయడం జరిగిందండి. 90% మంది పీజీ చదివిన వాళ్ళు. అలాగే ఎంఏ చేసిన వాళ్ళు 1.61 ల్యాక్స్ ఎంఏ చదివిన వాళ్ళు. అదేవిధంగా ఎంఎస్సి 1.09 ల్యాక్స్. అంటే ఎంఏలు, ఎంఎస్సీలు, పీజీలు చేసిన వాళ్ళు దీనికి అర్హత ఉంటే పెట్టుకుంటున్నారని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. బీటెక్ చేసిన వారు 7000 మంది పైనండి, 7378 మంది. అదేవిధంగా మొత్తంగా పీజీ అభ్యర్థులు మొత్తంగా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 3 lakhs మెంబర్స్ అండి పీజీ చేసిన వాళ్ళు. సో బోధనలో నాణ్యత పెరిగే అవకాశం ఉంది అంటూ ఈరోజు ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది పీజీ చదివిన వారే మనకి ఈ డిఎస్సికి రావడం జరిగింది, బోధన మెరుగుపడే అవకాశం ఉంది అని ఈరోజు ఇచ్చారు. మరి నిన్న ఆర్టికల్లో మనం చూసినట్లయితే మరి వీళ్ళ బావి టీచర్లు అని రావడం జరిగింది. రెండాటికి పొంతన లేనటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు. అలాగే మరి చివరికి సాఫ్ట్వేర్ వైపు ఆసక్తి చూపే ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా మరి బీఈడి చదివి డిఎస్సి పరీక్షలు రాశారు. డిఎస్సిలో ఎక్కువ మంది విద్యార్థికులే కావడంతో కొత్త టీచర్లతో ప్రభుత్వ పాఠశాలలో బోధన మెరుగుపడుతుంది. ఒక్కో పోస్టుకి 35 మంది పోటీ పడుతున్నారండి. మరి ఇప్పుడు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో మొత్తం ఏ డిఎస్సికి 3,36,307 మంది 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకున్నారండి. సగటున ఒక్కొక్క పోస్టుకు మరి 35 దరఖాస్తులు అందడం జరిగిందండి. ఒక్కొక్క పోస్టుకి 35 దరఖాస్తుల చొప్పున అందడం జరిగింది. మొత్తంగా 1.31 లక్షల మంది పురుషులు, అంటే సుమారుగా 1,31,000 మంది, 1,31,000 మంది పురుషులు, 2,03,000 మంది మహిళలు ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా 1:35 రేషియోలో మనకి కాంపిటీషన్ అయితే ఉందండి. నిన్న వచ్చిన ఈ ఆంధ్రజ్యోతి ఆర్టికల్లో చాలా మైండ్ బ్లోయింగ్ విషయాలు అయితే ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాము. మరి టెట్ అర్హత లేకపోతే యాక్చువల్గా డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత అనేది ఉండదండి. అలాంటిది సుమారుగా 2,000 మంది అభ్యర్థులు టెట్ లేకుండానే మెగా డిఎస్సి 2025 పరీక్ష అయితే రాయడం జరిగిందండి. అదేవిధంగా దరఖాస్తు సమయంలో మనం ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటామో ఆ సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది కదా. అప్పుడు కానీ సర్టిఫికెట్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. టెట్ మార్కులు వేస్తే సరిపోతుంది, వాటి యొక్క సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదండి. మరి అయితే కొందరు అభ్యర్థులు నకిలీ హాల్ టికెట్లు, ఫేక్ హాల్ టికెట్ నెంబర్లు వేసి మరి మార్కులు ఇచ్చి దరఖాస్తు అయితే చేశారండి. మరి ఈ యొక్క టెట్ డేటాబేస్ ఉంటుంది కదా, వాటిలో హాల్ టికెట్ నెంబర్లు సరి చూసినప్పుడు అనర్హతలు బయటపడ్డాయండి. వీళ్ళందరూ కూడా టెట్ హాల్ టికెట్లను బేస్ చేసుకొని ఈ యొక్క టెట్ డేటాబేస్ని చెక్ చేస్తున్నారు. ఇక్కడ 2 అంశాలను మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఒకటి, అభ్యర్థులు నకిలీ టెట్ నెంబర్ వేసి ఉండొచ్చు, ఒకటోది. రెండవది, 2011-12 ఆ సమయాల్లో జరిగిన టెట్ డేటాబేస్కి లింక్ అవ్వకపోవచ్చు, డేటాబేస్లో చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, అంతే తప్ప అభ్యర్థులు కూడా తప్పు పట్టడానికి ఇక్కడ లేదు. అలాగనే మరి ఏ విధంగా జరిగింది అన్నది రానున్న రోజుల్లో ఒక 2-3 డేస్, మరీ ఎక్కువ డేస్ అయితే గవర్నమెంట్ తీసుకోదు, 2-3 డేస్లో మనం ఫైనలైజ్ చేస్తుందండి. ఎందు గురించి అంటే ప్రతి టెట్ యొక్క ఏ సంవత్సరంలో జరిగిందో ఆ సంవత్సరం యొక్క డేటాబేస్ అనేది టెట్కి లింక్ అవుతూ ఉండాలి. ఒకవేళ అవ్వకపోయే పక్షంలో ఇలా మిస్లీడ్ అవుతుంటుంది. దాన్ని అభ్యర్థులు తప్పుగా మనం తీసుకోవడానికి లేదండి. మరి టెట్ మార్కుల్లో తప్పులు సరిదిద్దిన వివరాలు చూసినట్లయితే సుమారు 35,000 మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారండి. సుమారుగా 35,000 మంది టెట్లో ఉన్నటువంటి మార్కుల్ని మన యొక్క అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు రాంగ్గా ఫిల్ చేశారు.
వీరిలో వీరిలో 26,000 మంది వివరాలను అధికారులు టెట్ డేటాబేస్ ఆధారంగా సరిదిద్దారండి. ఆల్రెడీ మనం చాలామంది కామెంట్ చేస్తున్నారు, సార్ నేను అప్లికేషన్ నింపేటప్పుడు టెట్ యొక్క మార్క్స్ని తప్పుగా నింపాను, పర్వాలేదు సార్, ఎక్కువ మార్కులు వచ్చిన టెట్ మార్కులు పక్కన పెట్టేసి తక్కువ మార్కులు వచ్చిన టెట్ మార్కులు ఉన్నటువంటి హాల్ టికెట్ ఇచ్చాను, పర్వాలేదు సార్ అంటే చాలామంది కామెంట్ చేశారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, టెట్ డేటాబేస్ ఆధారంగా మీకు ఏదైతే ఎక్కువ మార్కులు వచ్చాయో దాన్నే కన్సిడర్ చేస్తారు కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనండి. అదేవిధంగా 9,000 మంది వివరాలు ఇప్పటికీ సరిపోలేదు అంటే ఎక్కడికి వెళ్ళి అంటారు? ఎస్, 2011-12లో ఆ టైంలో జరిగినటువంటి టెట్ దానిని పరిగణలోకి టెట్ యొక్క డేటాబేస్తో లింక్ కాలేదు అని నా అభిప్రాయము. మరి 2 రోజుల్లోనే 3 రోజుల్లోనే వాటి యొక్క వివరాలు కూడా తెలిసిపోతాయి. మరి అది ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు కూడా ఉంటాయండి. మరి కొందరు అభ్యర్థులు కాదనలేని తక్కువ మార్కులు వేసి మరికొందరు అధిక మార్కులు ఇచ్చారు అంటూ మనకి క్లియర్ కట్గా తెలుస్తుందండి దానిలో. నెక్స్ట్ అసలు సమస్యలు ఏమొస్తున్నాయో ఇప్పుడు చూద్దామండి. ఫేక్ టెట్ మార్కులు నమోదు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నమోదు చేసి అయితే మనం ఇప్పుడు అప్లికేషన్లో టెట్ మార్కులు ఫేక్ మార్కులు అయితే ఇచ్చారు, కానీ డిఎస్సిలో ఎక్కువ మార్కులు వచ్చాయండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ టెట్లోని ఫేక్ మార్కులు అయితే ఇచ్చారు, కానీ డిఎస్సిలో 80కి పైగా స్కోర్ వచ్చాయట. 80% పైగా స్కోర్ వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారట టెట్లో ఫేక్ ఇచ్చినా కూడా. నిజంగా టెట్ అర్హత లేకున్నా డిఎస్సి పేపర్లో 80కి 65 వంటి మంచి మార్కులు సాధించిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారట. అయినా టెట్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అవుతారండి, అనర్హులుగా గుర్తించబడతారు. మరి ప్రభుత్వం వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూసేద్దామండి. మరి మొదట టెట్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయవలసిందిగా ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. మనం అప్లికేషన్ పెట్టేటప్పుడే మన యొక్క సర్టిఫికెట్లు కూడా పెట్టాలి అని కొత్త రూల్ తీసుకొచ్చారు. మనం అందరూ కూడా గోల్ పెట్టేస్తాం, అయ్యో ఎలాగా నాకు సర్టిఫికెట్లు లేవు కదా, మరి దానికి ఉన్న కొద్దిగా సమయం ఇస్తే సరిపోతుంది కదా అంటూ చాలామంది అభ్యర్థులు ఫిర్యాదులు అయితే చేశారు. దాని గురించి అని ప్రభుత్వం మెత్తబడి, సో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ టయానికి మీ యొక్క సర్టిఫికేట్లు ఉంటే సరిపోతుంది, ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయండి అంటూ మరలా మార్పు చేశారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఫిల్టర్ అప్పుడే అయిపోతారు. ఎప్పుడైతే ప్రభుత్వం మరలా తన నిర్ణయాన్ని మార్చుకుందో అప్పుడే వీళ్ళ యొక్క చొరబాటుదారులు వస్తారు మన దానిలోకి, ఎక్కువ మంది అప్లికేషన్స్ రావడం జరిగాయి. మరి కానీ ఇప్పుడు ఆన్లైన్ టెట్ మార్కులు ధృవీకరణ మొదలైంది. ఆన్లైన్లో ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సిలో ఫైనల్కి ఇస్తారు, మేట్ నొక్కితే డిఎస్సి యొక్క రిజల్ట్ కూడా వచ్చేస్తాయి, అది రెడీగా ఉంది. కానీ దానితో పాటు మెరిట్ లిస్ట్ని ప్రకటించాల్సి ఉంది. మెరిట్ లిస్ట్లో ఈ యొక్క డిఎస్సి మార్క్స్ ప్లస్ టెట్ మార్క్స్ రెండింటిని ఏకీకృతం చేయాలి, రెండింటిని కలపాలి. అలాంటప్పుడు ఈ టెట్ యొక్క డేటాబేస్ను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క టెట్ మార్కులను డైరెక్ట్గా తీసుకుంటే చాలా మొదటికే మోసం వస్తుంది. అందువల్ల ఈ టెట్ డేటాబేస్ని లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ ఏ నెంబర్తో కొట్టినా మనకి వివరాలు వచ్చేస్తాయండి. చాలామంది మొబైల్ నెంబర్లు పనిచేయవు కాబట్టి ఒక్కొక్క టెట్కి ఒక్కొక్క మొబైల్ నెంబర్ ఇస్తుంటారు కాబట్టి మరి ఆధార్ని ప్రామాణికంగా చేసుకొని టెట్ డేటాబేస్ని పైకి తీస్తారండి. ఇప్పుడు మీ యొక్క మార్కులు టెట్ యొక్క మార్కులు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఏపీడిఎస్సి వెబ్సైట్లో కింద ఉందండి, ఫర్గట్ యూజర్ నేమ్, ఫర్గట్ పాస్వర్డ్, ప్రీవియస్ టెట్ మార్క్స్ అని దాని మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ని క్లిక్ చేసినట్లయితే తప్పనిసరిగా అక్కడ మీ యొక్క టెట్ మార్కులు అయితే డిస్ప్లే అవుతున్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మరి అది ప్రింట్అవుట్ అవసరం లేదండి, ప్రింట్అవుట్ కావాలండి అని అడుగుతున్నారు. ఎవ్వరు కూడా ప్రింట్అవుట్ అవసరం లేదు. అలాగని చెప్పి తక్కువ మార్కులు ఎన్రోల్ చేస్తాం సార్ డిఎస్సి అప్లికేషన్ అంటే అది కూడా నో ప్రాబ్లం అండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి కానీ ఇప్పుడు ఆన్లైన్ టెట్ మార్కుల ధృవీకరణ అయితే మొదలైందండి. మరి మాన్యువల్గా మనం ఎక్కడైతే చేస్తుంటాం సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదే ధృవీకరణలో అసలైన సర్టిఫికేట్ల కాదా పరిశీలించి ఎవరు తప్పుడు వివరాలు ఇచ్చారో గుర్తించనున్నారండి. అదేవిధంగా తప్పులు చేసిన వారు చివరిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశలో అనర్హులుగా పరిగణించబడతారు. మరి ఏ చిన్నది రాంగ్ వచ్చినా కూడా అక్కడ డిస్క్వాలిఫై అయిపోతారండి. వాళ్ళను ముందే నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో అధికారులు ముందస్తుగా వడపోత చేపట్టారు. పోనీ ఆ అభ్యర్థి ఎక్కువ మార్కులు వచ్చాయి కదని ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా వెళ్ళాడు అనుకో, ఎంత ఆశపడిపోతాడు, కానీ చేసింది ఫ్రాడ్ పని. అందుగురించనే ముందే ఫిల్టరైజేషన్ చేసేస్తుంది గవర్నమెంట్. మరి ఫైనల్కి తుదికి వీటి గురించి కదా ఆతృతగా చూస్తున్నారు. మరి అదే డిఎస్సి ఫైనల్ కీపై అభ్యర్థింతరాలు మరలా రావడం జరిగాయి. చాలా మార్కులు కింది వాటిలో సరికానిది ఏంటంటే సరైనది ఇస్తున్నారు. అలాంటివి చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఫైనల్ కీలో కూడా రాంగ్ రావడం జరిగాయి. దాని మీద మరి అభ్యంతరాలు అయితే ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయడం జరిగింది మీలాంటి అభ్యర్థులందరూ. కాబట్టి అవసరమైతే ఆ ప్రశ్నను రద్దు చేస్తారండి, లేకపోతే మార్కులు కలుపుతారు.
ఆ ప్రశ్నను రద్దు చేస్తారు లేదా మార్కులు అయితే కలుపుతుంటారండి. మరి తుది మార్కులు ప్రకటించే ముందు అంటే ఫైనల్ మార్క్స్ ప్రకటించే ముందు మరి నార్మలైజేషన్ టెట్ మార్కులతో కలిపి తుది స్కోర్ ఇస్తారండి. నార్మలైజేషను ఫైనల్ అన్నీ కలిపేసి ఫైనల్ ఒక ముద్ద ఫిగర్ నీ మార్కులు ఎన్ని అని ఒక స్టాంప్ వేసేస్తారు మనకి. మరి తుది మార్కులపై అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఒక్కొక్క మార్కు జీవితాన్ని మార్చేస్తుందండి. మరి అందు గురించని ప్రతి అభ్యర్థి కూడా మీలాంటి డిఎస్సి ఆస్పిరెంట్ ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క పేపర్ని జల్లెడ పడుతున్నారండి. జల్లెడ బట్టి రోజుకో కొత్త క్వశ్చన్ని కొత్త ప్రాబ్లమ్ని లేవనెత్తుతూ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తున్నారు. అంటే నాకు ఒక హాఫ్ మార్క్ అయినా నాకు చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క తుదికి వచ్చిన తర్వాత క్రీడా కూడా ఉంది కదండి, స్పోర్ట్స్ డిఎస్సి, దాని యొక్క రిజల్ట్ అయితే విడుదల చేస్తారండి. మరి ఈ నెలాఖరులోగా మరి సెప్టెంబర్ మొదటి వారంలో ఎప్పటి నుంచి చెప్తున్నాము, టీచర్స్ డే కల్లా మీరు కొత్త గురువులుగా కొత్త టీచర్స్గా అవతారం ఎత్తుతున్నారని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాము. మరి సెప్టెంబర్ మొదటి వారానికల్లా మీరు మరి జాయిన్ అయిపోతారండి. మరి మీకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. కొత్తగా టీచర్లో మరి కొత్త పాఠశాలలో ఏం జరుగుతుంది, దేని మీద ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాలన్నింటి కూడా సెలవు రోజుల్లో సెకండ్ సాటర్డేలు వీకెండ్లో మనకి ట్రైనింగ్ ఇస్తామని ఆల్రెడీ విజయరామరాజు గారు చెప్పడం జరిగింది. మరి సెప్టెంబర్ కల్లా మీకు కొత్త ఉద్యోగ పోస్టులో జాయిన్ అయిపోతారండి. తప్పుగా టెట్ మార్కులు తప్పుగా వేసామని భ్రమలో ఉండొద్దండి, ఏం ప్రాబ్లం లేదు, దాన్ని రెక్టిఫై చేస్తుంది. మరి ఆధార్ నెంబర్ని మీ యొక్క అప్లికేషన్లోనే ఫిల్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం అండి. ఆ ఆధార్ని బేస్ చేసుకొని మీ యొక్క మార్కులు అయితే తీయడం జరుగుతుందండి. ఓకేనండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.